అధికార ప్రతినిధి లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. సో చూశారు కదా, ఏబి వెంకటేశ్వరరావు గారు హఠాత్తుగా తెర మీదకి రావడం వెనక ఏంటంటే, ఈ మధ్యకాలంలో వచ్చిన 2-3 ప్రముఖ సంస్థల సర్వేల్లో మీరు 70 నుంచి 100 మంది ఎమ్మెల్యేలు మరి 30% మార్కులు కూడా రాలేదు వాళ్ళకి ఈ 10 నెలల కాలంలో. అసంతృప్తి, వ్యతిరేకత లేదా అసంతృప్తి ప్లస్ వ్యతిరేకత, అసంతృప్తి కానీ వ్యతిరేకత కానీ ఈ మొత్తానికి ఈ 3 చుట్టూనే తిరిగారు. 5 మాఫియాలట: ల్యాండ్, శాండ్, రియల్ ఎస్టేట్, మైనింగ్ అండ్ లిక్కర్. వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక్కసారిగా మీకు చెమటలు పట్టేసి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అందరూ కలిసి ఏబి వెంకటేశ్వరరావు గారి భుజం నుంచి తుపాకీ పేల్చారనేది మీ మీద కూటమి పక్షాల మీద అభియోగం. నిజమేనా లక్ష్మీకాంత్ గారు? పొద్దున జోగులేస్తున్నారు వాసుదేవ్ గారు. వాళ్ళు అంటున్నారండి, నేను అంటలా. నాకు పెద్ద అవగాహన లేదు ఆ రాష్ట్రం. మీరు లోకల్ కాబట్టి మీకు ఎక్కువ తెలుసు. ముందుగా ప్యానల్ లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్తే అండి. 99 వీక్షకులు కూడా శుభోదయం అండి. ఇక్కడ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే ఏవి వెంకటేశ్వరరావు గారు ఇంతకుముందు ఎయిర్పోర్ట్ లో జరిగిన కోడికత్తి అప్పుడు మొత్తం ఆయన పోలీస్ అధికారిగా ఉన్నారు, ఐఏఎస్ అధికారిగా. ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకొని ఏం చేస్తున్నారంటే, అప్పుడు కేసు పూర్వపరాలు అంటే ఇప్పుడు మనం శ్రీనివాస్ అంటున్నాం కదండి, అతనిది జనుపల్లి శ్రీనివాస్. అతని పేరు జనుపల్లి శ్రీనివాస్. వాళ్ళ కుటుంబానికి ఏంటంటే కొంచెం ఆసరాగా ఉంది, ఒక మంచి యువకుడు, భవిష్యత్తు ఉన్న యువకుడు, ఇట్లా కేసులు ఇరుక్కుపోయాడు. ఈ కేసులు కాస్త ముందుకు జరగకుండా అది మొత్తం కేసు క్లియర్ కాకుండా ఏం చేస్తున్నారంటే కోర్టుల్లో ఒక బెంచ్ నుంచి ఇంకో బెంచ్కి మార్చడం, వాయిదాలు లేకుండా. దానివల్ల ఏంటంటే కేసు పూర్వపరాలు కూడా మొత్తం ముగింపు లేకుండా అతని భవిష్యత్తు అనేది అంధకారంలోకి వెళ్ళిపోయి అతను అట్లాగా ఆగిపోయాడు. దానికి తోడు ఏంటంటే ఫ్యామిలీ పొజిషన్ కూడా చాలా బ్యాడ్గా ఉందని చెప్పేసి ఆయన రాజకీయాల్లోకి రావడం అనేది సెకండరీ. ఫస్ట్ ఏంటనేది ఆయన ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలుసు కాబట్టి అతన్ని ఒకసారి వెళ్ళి కలుద్దాం అన్న ఉద్దేశం మీద అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిపోయింది. అక్కడ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యకి కుట్రలు చేస్తున్నారు అన్నట్టుగా ఒక చిన్న వార్త అయితే బయటపడింది. ఏ విధంగా కుట్రలకు బయట చేస్తున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఎల్కేజీ పిల్లడా? ఆయన కాదు కదా, ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఆయన చాలా బాగా చదువుకున్న, మంచి MBA చదువుకున్న మంచి స్టూడెంట్. ఆయనకి రాజకీయాల పట్ల మంచి అవగాహన ఉంది. ఊర్లో ప్యాలెస్లు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా కానీ లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఎంత ఇది ఉంది, ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తానంటే ఇక్కడేమి ప్రభుత్వాలు, ఆయన మాజీ సీఎం, ఆయన చంపేస్తానంటే ఎవరు ఊరుకుంటారండి? ఆయన సైన్యమే చాలు. ఇదంతా ఏంటంటే మత రాజకీయాలు చేయడానికో, శవ రాజకీయాలు చేయడానికో, లేదంటే ఏదో టాపిక్ డైవర్ట్ చేసేసి వైసీపీ వైపు మొత్తం వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారండి. ఈ ప్రయత్నాలంతా ఎందుకంటే మినిమం మనకి 151 నుంచి 11కు పడిపోయినాయి. రాష్ట్రం ఎటు చూసినా కానీ, ఏ విషయంలో చూసినా కానీ ఏదో ఒకటి సమస్య అనేది లేవనెత్తాలి. మొన్న చూశారు కదా, మొన్న పాస్టర్ ప్రవీణ్ గారిది ఎంత ఇది చేశారు. ఆ విషయంలో పూర్వపరాలు తెలిసిన తర్వాత ఇవాళ రోజున పోలీసులు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడిన తర్వాత ఇవాళ రోజున ఏమన్నా అది యాక్సిడెంట్ అని చెప్పేసి అని అన్నారు. అది యాక్సిడెంట్ అన్న తర్వాత ఇవాళ రోజున పరిస్థితి ఏమైపోయింది? ఆ రోజు మీడియా ముందు ఒక్కొక్కడు అంతు చూస్తామని చెప్పేసి ఆ మైనారిటీ సంఘాలకు సంబంధించిన నాయకులు మాట్లాడితే ఏం మాట్లాడారు? అట్లాగే నిన్న